చెప్పనా అన్న, నిన్న నబీల్ వర్సెస్ సోనియా ఎలా అనిపించింది? నబీల్ వర్సెస్ సోనియాలో మీకైతే ఏమనిపించింది నిన్న? జెన్యున్గా చెప్పండి. నా ఒపీనియన్ నాకుంది, నేను చెప్తా. మీకేమనిపించింది వాళ్ళిద్దరిలో? ఎవరిది ఫెయిర్ అనిపించింది, ఎవరిది అన్ఫెయిర్ అనిపించింది నామినేషన్? జనాలను అడగండి, వాళ్ళు కూడా కామెంట్. నేను ఒకటే చెప్తున్నా, నబీల్తో పెట్టుకుంది సోనియా. ఇప్పుడు దాకా సోంపాపుడు సోనియా నీ ముఖానకే ఇప్పటిదాకా నువ్వు గేమ్ ఆడిందే లేదు, ఒక ఆట ఆడింది లేదు, ఒక పాట పాడింది లేదు, ఒక డ్యాన్స్ కూడా సరిగ్గా వేయడం రాదు నీకు. నువ్వు నామినేషన్ పాయింట్లో ఏంటి బయాస్డ్ సంచాలక, అసలు బయాస్డ్ బిగ్ బాస్ అన్నవాడే బయటకు పోయాడు. అలాంటిది నువ్వు బయాస్డ్ సంచాలక అన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో. అర్థమైందా? బయాస్డ్ అనే నువ్వు వాడకూడదు, నీకు ఆ అర్హత లేదు. అర్థమైందా? బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ అందరిలో నువ్వే వీక్ కంటెస్టెంట్. నువ్వు మాట్లాడే విధానం కూడా ఏదో లా చదివాను కదా లాజిక్లు మాట్లాడదాం అనుకుంటే కుదరదు. అర్థమైందా? బిగ్ బాస్లో లాజికల్తో పని లేదు, అక్కడ పర్ఫార్మెన్సే కావాలి. నీ పెర్ఫార్మెన్స్ చూపించాలి. ఏం మాట్లాడతా? లాజిక్ లేదు, పులిహార లేదు, అసలు ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే బాసు, ఆ అమ్మాయి దగ్గర మ్యాటరే లేదు. ఏదన్నా పాయింట్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ పాయింట్ని సాగతీస్తుంది, కానీ దాంట్లో ఏమి మ్యాటర్ కన్వే అవ్వట్లేదు. ఎప్పుడు కూడా ఒక మంచి పాయింట్ అనేది ఎప్పుడన్నా కన్వే అయినట్టు మీకు అనిపించిందా? నాకైతే అనిపించలేదు. ఎస్పెషల్లీ పృథ్వీగఢ్ విషయంలో ఆర్గ్యుమెంటాడు, వాడు ఆర్గ్యూ చేస్తున్నాడు తప్పితే ఆ విషయం తెలియట్లేదు. విషయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. ప్రతి పాయింట్ విషయం తెలుసుకొని మాట్లాడే ఎవరైనా నామినేషన్లో అతని పేరు పెట్టినప్పుడు వాడు వాదిస్తున్నాడు తప్పితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమైందా? చేసే విధానం ఉండాలి, సరిగ్గా పాయింట్ పట్టుకొని నా నామినేషన్ పాయింట్ ఇది కాదని చెప్పే విధానం తెలియాలి. సోనియాకి కరెక్ట్ ఆపోనెంట్ ఎవరు? కరెక్ట్ మొగుడు నబీలే ఇప్పుడున్న సీజన్లో నబీల్తోనే పెట్టుకుంది. అలాంటిది ఏంటి సంచాలక కింద నువ్వు వేస్ట్ అంటున్నావు నబీల్ని. నువ్వేం పీక్ బొంతలు కట్టావు, నువ్వేం చేసావు ఆ బెలూన్ గేమ్లో నీ డెసిషన్ ఏంటి చెప్పు. నువ్వు బిగ్ బాస్ చెప్పేదాకా నీ ముఖానికి నీకు డెసిషన్ ఇవ్వడం రాలేదు. నువ్వు బయాస్డ్ సంచాలక అని అంటున్నావు నబీల్ని. అది ఎంతవరకు కరెక్ట్? అర్థమైంది? ప్రోమో చూసుకుంటే